అందరికీ నమస్కారము. నా పేరు నాగమణి. నేను చెప్పబోయే అంశం ఛందస్సు. అసలు ఛందస్సు అంటే ఏంటి అనే విషయం తెలుసుకుంటే దీని మీద మనకి 10th క్లాస్లో 2 మార్క్స్ రావడం జరుగుతుందన్నమాట. 2 మార్క్స్ అనేది ఇప్పుడు మనకి 10th క్లాస్లో ఈ 2 మార్క్స్కి మనకి ఏ విధంగా ఇస్తున్నాడంటే దీనికి ఛందస్సు తాలూకా పేరు, ఆ పద్యం పేరు ఏమిటో రాయమంటున్నాడు. అదేవిధంగా ఘన విభజన చేసి దాన్ని పద్యం పేరు రాస్తే మనకి 10th క్లాస్లో వచ్చే మార్క్స్ 2 మార్క్స్. దీన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము? ఒక పద్యానికి ఇచ్చే లక్షణాలని తెలియజేసే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు. అసలు ఒక పద్యానికి ఏం లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ విధంగా ఛందస్సుకి ఆ పేరు ఏ విధంగా మనం ఆ ఛందస్సు అనే పద్య లక్షణాలని తెలియజేసే ఆ శాస్త్రాన్ని ఛందస్సు అని అన్నాం కదా, ఆ లక్షణాలు ఏంటో అనేది ఇప్పుడు నేను చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఛందస్సు పద్య లక్షణాలు అన్నాను. ఆ పద్య లక్షణాల్లో ఛందస్సుకి మనము చూసినట్లుగా అయితే యతి అనేది ప్రాస అనేది 2 కలవు. యతి అనేది ప్రాస అనేది 2 కలవు అనమాట. అసలు యతి అంటే ఏంటి, ప్రాస అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము, 4 పాదాలు, ఈ మొత్తం 4 పాదాలను కలిపి ఒక పద్యము అంటారు. ఈ పద్యంలోని యతి స్థానాన్ని, ప్రాస నియమాన్ని, వీటన్నిటిని ఫాలో అవుతూ వాటి లక్షణాలని ఒక పద్యం కానీ కంప్లీట్ గా దాన్ని తెలియజేస్తే దాన్ని ఛందస్సు అంటారు. ఈ లక్షణాలను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. అసలు యతి అంటే ఏంటంటే, యతి అనేది అచ్చుకు ప్రాధాన్యత ఇచ్చే లక్షణాన్ని యతి అంటారు. దేనికి? అచ్చుకు ప్రాధాన్యత. అసలు ప్రాస అనేది హల్లుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రాస ఎప్పుడు కూడా హల్లుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అసలు యతిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఒక పద్యంలో ప్రాసను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, మనము యతి స్థానాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే, మనకి వృత్త పద్యాల్లో మనకి 4 రకాలుగా వృత్త పద్యాల్ని మనం చెప్పవచ్చు. వృత్త పద్యాలు ఎన్ని రకాలు? 4 రకాలు. అవి 1 ఉత్పలమాల, 2ది చంపకమాల, 3ది మత్తేవము, 4ది శార్దూలము. ఇప్పుడు ఉత్పలమాల అనే ఒక పద్యాన్ని తీసుకున్నట్టుగైతే ఇది ఉత్పలమాల పద్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పలమాల పద్యం తీసుకున్నాను. ఈ ఉత్పలమాలలో దీని యొక్క లక్షణాలని, ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలి? ఉత్పలమాలకి కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ రూల్స్ ని ఫాలో అయితేనే ఈ పద్యం అనేది ఉత్పలమాల లక్షణాలను కలిగి ఉందని అర్థము. ఇటువంటి పద్యాలని వృత్త పద్యాలు అని అంటారు. ఇటువంటి పద్యాలని ఏ పద్యాలు అంటారు? వృత్త పద్యాలు అంటారు. ఈ వృత్త పద్యాలు ఇది ఏ జాతి పద్యము అంటే వృత్త జాతి పద్యము అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఇందులో మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు మనం ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఈ 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 20 అక్షరాలు ఉన్నాయి. ఒక పాదంలో ఉండే మొత్తం అక్షరాల సంఖ్య 20. ఇక్కడ అదే రాస్తాను. వృత్త పద్యము ఒక పాదంలో ఉండే అక్షరాల సంఖ్య, ఒక పాదంలో ఉన్న అక్షరాల సంఖ్య 20. సరిపోయింది. ఇక 3rd పాయింట్లకు వచ్చేసరికి ఇవి లక్షణాలండి. ఒక పద్యానికి ఉండే లక్షణాలను ఇప్పుడు నేను చెప్తున్నానండి. ఇది 3rd దానికి వచ్చేసరికి మొత్తం అక్షరాలు ఎన్నో చెప్పుకున్నాం, 20. ఇందులో యతి స్థానం అని చెప్పాను కదా. అసలు యతి అంటే ఏంటంటే, యతి అనేది ఎప్పుడూ కూడా అచ్చుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నాను. ఇప్పుడు ఈ ఉత్పలమాలలో యతి స్థానం అనేది 10వ అక్షరంగా మనం చెప్పడం జరుగుతుంది. యతి స్థానం 10వ అక్షరం. ఈ 10వ అక్షరం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి టీచర్? రైట్, 1, ఇదిగోండి, ఇది కదా మొత్తం అక్షరాలు 20 అని కౌంట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్థమవుతుందా? ఇక్కడ ఈ పదం అనేది, ఇక్కడ ఉన్న ఈ అక్షరం అనేది ఇక్కడ ఉన్న అక్షరానికి అచ్చుతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అచ్చుతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందంటే ఇక్కడ దానిని తీసుకుంటే ఇద్ ప్లస్ ఆ, ఇక్కడ ఇది అనేది అచ్చును కలిగి ఉంది కదా. ఆ అచ్చు అనేది యతిగా, ఇదే అక్షరం అనేది ఇక్కడ అచ్చుతో ఈక్వల్ అయ్యింది కాబట్టి ఇది యతి స్థానము 10వ అక్షరాన్ని కలిగి ఉంది అని అంటాము. ఓకేనా? రైట్. నెక్స్ట్
ఇందులో ఉండే గణాల పేర్లు బా, రా, నా, బా, బా, రా, వా. దీన్ని బరన, బబ, రవా అని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. దీన్ని రాసే విధానం ఈ విధంగా రాసుకోవాలి. బా, రా, నా, బా, బా, రా, వా. ఓకే, దీనికి పద్య లక్షణాలు అని చెప్పాను కదా, ఈ పద్య లక్షణాలన్నీ ఫాలో అవుతుంది ఈ పాదము అనేది. ఈ పాదంలో మనం ఘన విభజన అనగానే మూడేసి పదాలను కలిపి ఒక గణంగా తీసుకుంటాం. ఇక్కడ 3 కదా, ఒక గణము. అదేవిధంగా ఇదొక 3, 1 2 3, ఇదొకటి. అదేవిధంగా ఇవి 3. ఇక్కడ సమ్ అనేది పూర్ణ బిందువుతో కలిపి ఉంది కాబట్టి ఇది ఒక అక్షరము, ఇదొక అక్షరము, ఇదొక అక్షరము. అప్పుడు ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కలిపి ఒక అక్షరం అని చెప్పాను కదా, ఇదొకటి, ఇదొకటి. ఇప్పుడు ఇక్కడికి ఒకటి కౌంట్ చేయాలి, ఇక్కడికి డివైడ్ చేస్తున్నాను. ఇలా డివైడ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు యమాత రాజబానస అనేది మనం యా, మా, తా, రా, జా, బాగా దీర్ఘం వస్తే బా వస్తుంది, నా, సా. యమాత రాజ బానస అని ఈ విధంగా మనం ఒక సింబల్తో ఇలా వేసుకుంటాం. వేసుకున్న తర్వాత టీచర్ దీన్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం కదా, అది రైట్ ఆ రాంగ్ అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు సింపుల్ ట్రిక్ అనేది నేను చెప్తాను. మనకి ఉత్పలమాల అక్షరాల సంఖ్య మనం నేర్చుకున్నాం. యతిస్థానం చెల్లుబాటు అయ్యింది. బర్ణబాబురావులో ఫస్ట్ది ఏంటుంది, గణము బా ఉంది. ఆ బాని మనం ఎప్పుడూ కూడా గణాల తాలూకా గణం పేర్లని కింద రాసుకోవాలి. బరాన, బాబా, రవ. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించిన గణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఈ పిక్చర్ని దృష్టిలో పెట్టుకొని రాస్తాను. యా అంటే దీనికి ఎటువంటి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. దీర్ఘం ఉండే అక్షరాలను ఎప్పుడూ కూడా గురువుగా ట్రీట్ చేయాలని ఇంతకుముందు చెప్పాను కదా, దాని ప్రకారం గురువుగా ట్రీట్ చేస్తున్నాను. దీన్ని గురువు, దీన్ని లఘువు, దీన్ని లఘువు. ఓకే, లఘువు, గురువు, 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 లఘువు, గురువు, లఘువు, లఘువు. ఓకేనా. దీన్ని బట్టి బాగానే భగనం అనేది ఎక్కడి నుండి వస్తుంది, ఇది కదా భగనం. దీనిపైన ఒక మూడు అక్షరాలు తీసుకొని దాన్ని భగనంగా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది, గురువు, లఘువు, లఘువు. ఓకే, దీనికి పైన రాద్దాం, గురువు, లఘువు, లఘువు. తర్వాత ఏంటి, రగనము. రగనం అంటే ఇదే కదా, గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు. ఓకే, నెక్స్ట్ వన్ నగనము. లఘువు, 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 లఘువు. ఇంకేముంది, ఒత్తు అంటే భగనము. గురువు, లఘువు, లఘువు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, భగనము. మళ్ళీ గురువు, లఘువు, లఘువు. తర్వాత రగనం, గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు. తర్వాత లాస్ట్ వన్ వగనము. డి అనేది లఘువు, నన్ అనేది ఎప్పుడు పొల్లు అక్షరాలతో కూడున్న అక్షరాన్ని ఎప్పుడు కూడా గురువుగా ట్రీట్ చేయాలి. ఇందులో ఉన్న ఇంకొక కండిషన్ ఏంటంటే, మనము వృత్తజాతి పద్యాల్లో ఒక పాదాన్ని డివైడ్ చేసేటప్పుడు చివరి అక్షరం అనేది చివరి అక్షరం అనేది ఎప్పుడు కూడా గురువుగానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే దాని తర్వాత పాదం అనేది లఘువుతో స్టార్ట్ అయినా సరే, దాని తర్వాత పాదం అనేది లఘువుతో స్టార్ట్ అవుతుందా, గురువుతో స్టార్ట్ అవుతుందా, అసలు ఎటువంటి అక్షరం అనేది అక్కడ వస్తుందా అనేది మనకు తెలియదు. కాబట్టి దాన్ని ఎప్పుడుగా గురువుగా ట్రీట్ చేసామో, ఎక్కువగా గురువుగానే ట్రీట్ చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక పాదం చివర ఉండే అక్షరాన్ని ఎప్పుడు కూడా గురువుగానే ట్రీట్ చేయాలి. ఎందుకంటే దాని సెకండ్ పాదం స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే అక్షరం మనకి తెలియదు కాబట్టి. ఓకేనా, రైట్. ఇలా ఉంది. టీచర్ మీరు ఇప్పుడు డైరెక్ట్గా వేసేసారు కదా, ఇందులో ఉన్న గణాలు నాకు తెలియదు. ఏం తెలియదు, ఉత్పలమాల్లో ఉండే గణాలు నాకు తెలియదు. అప్పుడు నేను వీటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇక్కడ మనము కొన్ని లక్షణాలు ఉంటాయి. ఓకే, ఇది నేర్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఇక్కడ నన్న దగ్గర, ఇక్కడ పూర్ణ బిందువు దగ్గర నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకొకటి ఉంది ఏంటంటే, ఎప్పుడు కూడా దీర్ఘంతో ఉన్న అక్షరాలని ఎప్పుడో గురువుగా ట్రీట్ చేయాలి. అంటే ఇవి పలకడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి, ఇవి దీర్ఘాక్షరాలు కాబట్టి వీటిని గురువుగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు నా తీసుకున్నాను, ఇది నా అంటే ఇది పలకడానికి, ఇది ఉచ్చరించడానికి ఇది తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి దీన్ని లఘువుగా తీసుకున్నాను. ము, ఇక్కడ చూడండి,
అనే ఒకే ము అనేది తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అది ఉచ్చరించడానికి కావలసిన టైం టేకన్ అనేది తక్కువ టైం కాబట్టి దాన్ని లఘువుగా తీసుకున్నాను. ఇక్కడ చూడు జే జే అనేది జే ఒత్తుతో కూడి ఉంది కాబట్టి దీన్ని గురువుగా ట్రీట్ చేసుకున్నా. యా అనేది లఘువు, నే అనేది గురువు, రా అనేది లఘువు, నీ అనేది లఘువు, యా అనేది లఘువు. చూడండి దాకా దీర్ఘం ఉంది కదా, అందుకే ఇది గురువుగా తీసుకున్నాను. ఓకేనా? ఇది గురువు కాకపోయినా సరే దీని పక్కన ఉన్న అక్షరము సంయుక్త అక్షరం కలిగి ఉంది కదా, సంయుక్త అక్షరం కలిగి ఉన్న చేత ఇది దీనికి ఎలాగా దీర్ఘం ఉంది, దీర్ఘం లేకుండా నార్మల్ దా ఉన్నదనుకోండి, దీనికి సంయుక్తాక్షరం ఉండడం వల్ల దీని ప్రభావం దీని మీద పడడం వల్ల ఇది గురువు అయిపోతుంది. కానీ దీనికి దీర్ఘం ఉంది కదా కాబట్టి దీన్ని గురువుగానే ట్రీట్ చేసుకోవాలి. ఓకేనా? ర్మి అనేది లఘువు, కాకుముస్త ఎక్కువ ఉంది కాబట్టి లఘువు. సగ పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు ఎప్పుడూ కూడా గురువులుగా ట్రీట్ చేయాలి, అందుకే గురువుగా ట్రీట్ చేశాను. ప లఘువు, దా అనేది లఘువే. ఇప్పుడే చెప్పాను పూర్ణ బిందుతో కూడిన అక్షరాలను ఎప్పుడుగా ట్రీట్ చేయాలన్నాను, గురువుగా ట్రీట్ చేయాలి. డాగుడొస్తే డి లఘువు. యు అంటే పూర్ణ బిందు ఇక్కడ చూసారా, ఆ పూర్ణ బిందుతో కూడి ఉంది కాబట్టి ఇది గురువుగా ట్రీట్ చేశాను. ఓకేనా? ఇది లఘువు. నన్ను అనేది నకారం పొల్లుతో కలిగి ఉంది, పొల్లుతో కూడిన ప్రతి ఉన్నాం కదా, అదే ఇది పొల్లుతో కూడా ఉంది. పొల్లుతో ఉన్న అక్షరాలను ఎప్పుడు కూడా గురువులుగా ట్రీట్ చేయాలని చెప్పాను కదా, అందుకే గురువుగా ట్రీట్ చేయాలి. కింద మనకి ఇక్కడున్న గణాలని దృష్టిలో పెట్టుకొని ఆ గణాలు అనేవి దేనికి సంబంధించింది, ఏ గణానికి సంబంధించింది అనేది భగనము, ఇది రగనము. 3 లఘువులు ఉన్నాయి కాబట్టి నగనము. ప్రథమ గురువు ఉంది కాబట్టి ఇది భగనము, ప్రథమ గురువు ఉంది కాబట్టి ఇది భగనం. మధ్యమ లఘువు ఉంది కాబట్టి ఇది రగనం. ఇది మనకి ఎలాగా వచ్చు కదా సూర్యగణాల్లో ఇది వగనం. ఈ విధంగా ఉత్పలమాలకు సంబంధించిన విషయాల్ని ఈ విధంగా మనం పద్యం యొక్క లక్షణాలని ఈ పిక్చర్ని ఈ విధంగా రాసినట్లుగైతే మనకి 10th లో వచ్చే మార్క్స్ అన్ని 2 మార్క్స్. ఈ విధంగా చేస్తే మనకి లక్షణాలన్నింటినీ చక్కగా ఐడెంటిఫై చేస్తే మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ అనేవి ఈజీగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మిగిలిన విషయాన్ని ఇప్పుడు ఈ విషయాన్ని అంతటినీ కూడా ఛందస్సు అనే పార్ట్ నేము నేను ఉత్పలమాల అనే ఒకే ఒక్క వృత్తపద్యంలోను ఒక ఉత్పలమాల అనే ఒక్క టాపిక్ని తీసుకొని ఇంతవరకు చెప్పాను కదా. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను చంపకమాల చెప్తాను. మీకు ఈ ఉత్పలమాల వీడియో నచ్చినట్లుగా అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తెలుగు చైతన్యం.